గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే మేము ఫిష్ ఫ్రై చేసాము. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వాష్ చేసుకోవాలి ఫిష్ని. పసుపు, సాల్ట్, రాక్ సాల్ట్, ధనియాల పొడి తీసుకొని వాష్ చేసుకొని, ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, పెప్పర్ కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా కోస్తా, లెమన్, ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు ఉండేలా చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్లై చేసేయండి. బాగా అప్లై చేసి తర్వాత పైన నుంచి కరివేపాకు వేసి ఒక 1 అవర్ 1.5 అవర్ నానబెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోండి. యాక్చువల్గా నేను నాన్ స్టిక్ ప్యాన్ కాదు, ఐరన్ ప్యాన్లో ఫ్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. బాగా ఫ్రై అటు ఇటు బాగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా బాగా ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్గా. సో ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారు? అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, సరేనా? ఈరోజైతే ఇది చేశాను, ఫిష్ ఫ్రై. తర్వాత చికెన్ గ్రేవీ కూడా చేశాను, చికెన్ కర్రీ, అది కూడా వేస్తాను ఈ వీడియో తర్వాత. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఈ ఫిష్ బాంగ్డా ఫిష్ అంటాము దీన్ని. ఇది వచ్చేసి ఏదో పెద్ద ఫిష్ ఉన్నట్టుంది. అలా ఆ ఫిష్, ఈ ఫిష్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు ఛానల్ మర్చిపోకండి. బాయ్.